హాయ్ ఫ్రెండ్స్, అందరికి దుఃఖం, కోపం, కోరికలు ఇవి గుర్తుపెట్టుకోండి. వీటి గురించి తర్వాత మాట్లాడదాం. ఈ వీడియోలో ఒక స్పెషల్ ఉంటుంది, చివరి వరకు చూస్తే. ఆ స్పెషల్ కావాలంటే వీడియో స్కిప్ చేయొద్దు. యుగాలు దాటెళ్ళి పురాణాలు చదివితే దేవుళ్ళు, గొప్ప గొప్ప మహా అవతారాలు, ఋషులు, మునులు, సిద్ధులు, యక్షులు, రాక్షసులు వీళ్ళు కనబడతారు. ఇతిహాసాలు చూస్తే రాజ్యాలు, రాజులు, యుద్ధ నైపుణ్యకారులు, యుద్ధాలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు కనబడతారు. కలియుగ ప్రారంభంలో చరిత్ర చదివితే మూర్ఖులు, దాచుకోవడాలు, దోచుకోవడాలు, లాక్కోవడాలు ఇవి కనబడతాయి. కానీ అదే కలియుగ ప్రారంభ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన పెద్దగా యాగాలు, యజ్ఞాలు చేయలేదు. ఎత్తి పట్టుకుని యుద్ధాలు ఇలాంటివి ఏం చేయలేదు. ఆయనకు అవసరం కూడా లేదు. ఇంతకు ముందే ఇతనికి రాజ్యాల కోసం యుద్ధాలు చేయని అవసరం లేదు అని అన్నాను కదా. ఎందుకన్నానంటే ఈయన పుట్టుకతోనే ఒక గొప్ప ధనవంతుడు కాబట్టి ఈయనకు డబ్బు అవసరం లేదు. ఈయన ఒక మహారాజు కుమారుడు కాబట్టి రాజు తదనంతరం ఆ రాజ్యానంతటికి ఆయనే మహారాజు కాబట్టి ఈయనకి రాజ్యాలు అవసరం లేదు. సస్పెన్స్ ఏమిటంటే ఈయన పెద్ద మహారాజు, ధనవంతుడు, నిత్యం ఆయనకి సేవ చేసే పెద్ద పరివారం. ఇవన్నీ వద్దనుకుని వదిలేసి అడవులకు వెళ్ళిపోయాడు. కారణం మధ్యలో కొన్ని ప్రశ్నలు తలెత్తడమే. అవే ఫస్ట్ లో చెప్పాం కదా, కోరికలు, దుఃఖం, అశాంతి, బాధ. ఇవి అసలు మనిషికి దుఃఖం ఎందుకు వస్తుంది? కోరికలు ఎక్కడ నుంచి పుడుతున్నాయి? అవి తీరకపోతే కోపం, అశాంతి ఎందుకు వస్తుంది? వీటన్నిటి సమాధానం కోసం అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక వృక్షం కింద ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని సంపాదించాడు. ఆయనే సిద్ధార్థ గౌతముడు. ఈయన జ్ఞానానికి ప్రతీక కాబట్టి గౌతమ బుద్ధుడు అంటారు. సంపదల్లో, రాజరికాల్లో దొరకని శాంతి జ్ఞానం ద్వారా సంపాదించాడు. ఒక్క మాట, ఇది నిజమో కాదో చెప్పండి. కలియుగ ప్రారంభంలో బుద్ధుడు జ్ఞానం అనే మార్గం చూపించకపోతే ఇప్పటి వరకు మన జ్ఞానం గురించి మనకు అవగాహన వచ్చేదా? రాదు. ఇప్పటికి మనకి కలియుగం ప్రారంభమై 5000 సంవత్సరాలు పైబడింది. బుద్ధుడు 567 సంవత్సరాల్లో జన్మించాడు. ఆయన తండ్రి శుద్ధోదన మహారాజు. ఆయన తండ్రి ఈయనకి 19 ఏళ్లకే పెళ్లి చేసి యువరాజుని చేద్దాం అనుకున్నాడు. వివాహం అయితే చేయగలిగాడు గాని మహారాజుని అయితే చేయలేకపోయాడు శుద్ధోదన మహారాజు. ఒక రోజు గౌతమ బుద్ధుడు రథాన్ని తీసుకుని తన రథసారథి చెన్న అనే వ్యక్తిని తీసుకుని సరదాగా షికారుకు వెళ్ళాడు. అప్పటి వరకు గౌతమ బుద్ధుడికి అశాంతి అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏంటి, బాధ అంటే ఏమిటి, చావు అంటే ఏంటో కూడా తెలియదు. అలా వెళ్తుంటే దారి పక్కన ఒక ముసలివాడు కనిపించాడు. అతను బక్కచికి, శరీరం ముడతలు పడి, చర్మం వేలాడుతూ నీరసంగా ఉన్నాడు. ఒక చెట్టు కింద ఒక్కడే పడుకుని ఉన్నాడు. గౌతముడు రథం ఆపమని దిగి అతని వద్దకు వెళ్లి, అయ్యా నీవెవరు, ఇలా దారి పక్కన ఒంటరిగా ఎందుకు పడును అని అతను అడిగి. అందుకు ఆ వృద్ధుడు ఏడుస్తూ, చినరాజా నమస్కారాలు, నాకు ఇల్లు, కుటుంబం కూడా ఉన్నాయి. నేను ముసలివాడినైపోయాను. నా వల్ల ఎవరికి ఏ విధమైన ఉపయోగము లేదు. అందుకని వాళ్ళు నన్ను ఇంటి నుంచి తరిమేశారు అని చెప్పాడు. అతని దీన అవస్థకి యువరాజు ఎంతో బాధపడ్డాడు. మళ్ళీ కొంత దూరం వెళ్లేసరికి ఒక మనిషి కనిపించాడు. అతను ఏదో అరుస్తూ బాధగా మూలుగుతున్నాడు. అతనిని చూస్తూ, చెన్న ఎందుకు అలా మూలుగుతున్నాడు అని అడిగాడు. మహారాజా, అతనికి జబ్బు చేసింది, నొప్పిగా కూడా ఉన్నట్లుంది, అందుకే అతను మూలుగుతున్నాడు అని చెప్పాడు చెన్న. అతను ఎందుకు జబ్బు బారిన పడ్డాడు? ఇలాంటి వ్యాధులు అందరికీ వస్తాయా అని అడిగాడు యువరాజు. అప్పుడు చెన్న, అవును యువరాజా, ఒంట్లో శక్తి తగ్గగానే ఎవరికైనా సరే ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది. కొందరికి ముసలితనంలో రోగాలు వస్తాయి, రోగాలు ఎవరికైనా వస్తాయి అన్నాడు చెన్న. గౌతముడు మాట్లాడలేదు. తమ కోటలో బాధలు, రోగాలు ఉండవు. జీవితంలో సంభవించే కష్టాలు, దుఃఖాల గురించి ఇంతవరకు నాకెవ్వరూ చెప్పలేదు. ఆ ముసలివాడు రోగి ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు అని బాధపడుతూ మరికొంత దూరం పోయేసరికి నలుగురు మనుషులు దేనినో మోసుకు వెళ్తున్నారు. చుట్టూ చేరి స్త్రీలు, పురుషులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఒక మనిషిపై తెల్లని బట్ట కప్పబడి ఉంది. కొందరు ఆ మనిషి మీద పూలు చల్లుతున్నారు. కొంతమంది పెద్దవాళ్ళు అక్కడ ఏడవకూడదని సముదాయిస్తున్నారు. వాళ్ళు ఎందుకు అంతగా ఏడుస్తున్నారు? ఆ మనిషి అంత ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతున్నాడు చుట్టూ ఏడుస్తుంటే అని యువరాజు చెన్నాని అడిగాడు. అయ్యా, అతను పడుకోలేదు, చనిపోయాడు. అతనిక తిరిగి రాడు. ఆ కుటుంబం వాళ్ళు, స్నేహితులు ఏడుస్తున్నారు. అతను చనిపోయాడు కనుక మాట్లాడలేడు, కదలలేడు, ఏమీ చేయలేడు. మనిషి ఎందుకు చనిపోవాలి? అసలు ఎక్కువ కాలం బ్రతికే ఉండొచ్చుగా అని బుద్ధుడి మనసులో అనేక ప్రశ్నలు తలెత్తాయి. బుద్ధుడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతకాలని అనుకునే లోపు కొంత దూరం వెళ్లేసరికి మరొక వ్యక్తి కనిపించాడు. ఆయన కాషాయ వస్త్రాలు ధరించి, కాళ్ళకు పావుకోళ్లను తొడుక్కుని, చేతిలో భిక్షపత్ర పట్టుకుని కనిపించాడు. అతన్ని చూశాక గౌతముడికి మనసెంతో తేలికపడినట్లయింది. అంతేకాదు, తన ముందు ముందు ఏమవ్వాలో, తన భవిష్యత్తులో ఏమిటో కూడా గురించినట్లు అనిపించింది. తర్వాత కాలంలో బుద్ధుడు తన భార్యని, తన కుమారుడిని, తండ్రిని, తన రాజ్యాన్ని మొత్తం అన్నిటిని వదిలేసి వాటన్నిటికీ సమాధానం కోసం అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక మహావృక్షం కింద తపస్సు చేశాడు. ఆయనకి అవగాహన అయిన జ్ఞానాన్ని ప్రజలకు పంచాడు. ఆయన స్ఫూర్తితోనే అశోకుడు ఆయుధ విసర్జన చేసి చెట్లను నాటడం మొదలుపెట్టాడు. అలా బుద్ధుడు చాలా ఏళ్లు తపస్సు చేసిన తర్వాతే అతనికి జ్ఞానం అందింది. అంత తేలిగ్గా జ్ఞానం అనేది ఎవరికి అందదు. ఆయనకు అందిన జ్ఞానాన్ని ప్రజలకు అత్యంత సులభదాయకంగా అందించాడు. కొన్ని కోట్ల మంది
ప్రజలను దుఃఖం నుంచి బయటపడేసి చిన్న చీమకు కూడా హాని చేయకుండా కొన్ని నియమాలు పాటిస్తూ శాంతిగా ఎంతో మంది ప్రజలను మనశ్శాంతి వైపు నడిపాడు. ఎంతో మంది మహారాజులు ఆయన్ని విమర్శించిన, ఆయనని హతమార్చాలని చూసిన, ఆయన మాత్రం ఎవరిని పట్టించుకోకుండా జ్ఞానం జ్ఞానం అంటూ అడవుల్లోనే బ్రతికాడు. అలా ఎంతో మంది ప్రజలకు జ్ఞానాన్ని అందించసాగాడు. గౌతమ బుద్ధుడు శరీర విరామం చేసిన తర్వాత ఆయన శిష్యులు బుద్ధుడు అడవుల్లో ఎలాగైతే జీవనాన్ని కొనసాగించాడో అలాగే శాకాహార పదార్థాలు, ఏ చీమకు హాని తలపెట్టకుండా నియమాలతో తర్వాత కాలం బౌద్ధ మతంగా ప్రేరేపింపబడింది. ఎవరైనా ఎప్పుడైనా మనశ్శాంతి లేక బాధపడి బుద్ధుడి జీవిత చరిత్ర ఒక్కసారి చదవండి. బుద్ధుడు శరీర నిర్వహణ తర్వాత దశావతారాల్లో ఆయనతో ఒక అవతారంగా పేర్కొనబడింది. నా అభిప్రాయాలతో పాటు మీకు ఇది షార్ట్ టైమ్ లో చెప్పండి. వీలైతే బుక్ చదవండి. మనశ్శాంతి లేకపోతే నాకు చెప్పండి. అండ్ ఫైనల్లీ మనశ్శాంతి కోసం అన్ని ఉండి వదిలేసి బుద్ధుడు అడవులకు వెళ్లి జ్ఞానాన్ని సంపాదించాడు. కానీ మనకు అలా కాదు. అన్ని కావాలి, అన్నిటితో పాటు జ్ఞానం కూడా కావాలి. అది అడవులకు వెళ్ళకూడదు. పీస్ అనే నెపంతో ఎంట్రింగ్ లో ఒక బుద్ధుడి విగ్రహం పెట్టుకుని జ్ఞానాన్ని సంపాదించేస్తున్నాం. మనం కూడా ఒక రకంగా గొప్ప వాళ్ళమే. గౌతమ బుద్ధుడు అడవులకు వెళ్ళిందే జ్ఞానం మనశ్శాంతి కోసం. అసలు మనశ్శాంతి అంటే ఏంటి? ఏమీ గుర్తు చేసుకోకపోవడమే మనశ్శాంతి. డబ్బుంటేనే మనశ్శాంతి అనుకునే వాళ్ళు చదవండి. ఆయన కంటే డబ్బున్న వాళ్ళు ఎవరూ లేరు. పదవే మనశ్శాంతి అనుకునే వాళ్ళు ఉంటారు. ఆయన కంటే మహారాజు. నా చుట్టూ సేవకులుంటే మనశ్శాంతి అనుకుంటారు కొంతమంది. ఆయనకున్న పరివారంతో పోలిస్తే ఎవరిదైనా ఏ పాటి. ఇవన్నీ వదిలేసి అడవులకు వెళ్లి జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానాన్ని మనకు బోధించాడు అని అంటే అది కలియుగ ప్రారంభంలోనే. ఆయన దశావతారాల్లో ఒక అవతారం. ఖచ్చితంగా ఒక బుక్ కొనుక్కుని చదవండి. వందల ఆలోచనలతో ముడిపడి ఉంటది మన బ్రెయిన్. ఒక్కసారి ఆయన బుక్ చదివితే కనీసం కొన్ని ప్రశ్నలకైనా సమాధానాలు దొరుకుతాయి. ఓకే, గుడ్ బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే షేర్ లైక్ చేయండి. ఓకే, గుడ్ బై.